ప్రస్తుతం మేము అల్లూరి జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయతీకి చెందినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి కమ్మరి తోటలో మేము ఉన్నాం. కమ్మరి తోట అనేది మా ఊరు. ఇది కమ్మరి తోటలో ఉన్న సెంటర్ పాయింట్ అనమాట. కమ్మరి తోటలో ఉన్నటువంటి జంక్షన్ అనేది. ఇక్కడ 3 దారులు ఉన్నాయి. అయితే సడన్గా చెడిగుంట నుంచి కమ్మరి తోట వచ్చినటువంటి వారు బైక్లో వచ్చినట్లయితే కంట్రోల్ చేయకపోతే మాత్రం ఈ లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా పెద్ద కాలువ ఉంది. అక్కడ అడ్డు ప్రహారీ గోడ ఇలాంటివి ఏమీ లేదు. ఇలా వెళ్ళిపోతారు. ఈ టైట్గా మనం చూస్తున్నాం ఈ రోడ్డుపై వెళ్తే దారకొండ ఇలాగ చేరుకోవచ్చు. మనం ఇలా చూస్తున్నాంటే చూడండి, ఇది గుమ్మరి వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్లో వెళ్ళవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరికి వెళ్ళే రూట్కి మేము చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచే ఈ రూట్కి వెళ్తే చెడిగుంట కమ్మరి తోటకి మనం చేరుకుంటాం. చెడిగుంట కమ్మరి తోటకి మనము చేరుకుంటాం. కమ్మరి తోటకి మనం చేరుకుంటాం. ఇప్పుడు కమ్మరి తోటకి వెళ్తాం. కమ్మరి తోట దాటక చెడిగుంట అక్కడ ఉంది. అయితే కమ్మరి తోటకి మనము వెళ్ళబోతున్నాం. కమ్మరి తోట ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాటర్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇల్లుల పరిస్థితి ఎలా ఉంది, మనం కమ్మరి తోటకి వెళ్దాం. లెట్స్ గో కమ్మరి తోట. నాయకులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో ముందు నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను అల్లూరి జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కమ్మరి తోట గ్రామం నుండి మాట్లాడుతున్నాను. ఈ గ్రామంలో 110 గడపలు ఉన్నారు. 500 పైగా ప్రజలు ఉన్నారు. ఈ గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి అనేక ఏళ్ల తరబడి బ్రతుకుచున్నాం. అయితే ఇక్కడ ఎన్ని ప్రజాప్రతినిధులు మారినా, ఎన్ని జెండాలు మారినా, ఎన్ని పార్టీలు మారినా, మా ఊరి పరిస్థితి మాత్రం మారలేదు. మంచినీరు త్రాగడానికి సరైన మంచినీరు లేదు, సాగునీరు లేదు, రోడ్డు లేదు. నాయకులు, అధికారులు ఎలక్షన్ టైంలో వచ్చి చూస్తారు, దర్శిస్తారు, అంతవరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఊరి పరిస్థితి పట్టించుకోరు. మీరు కావాలంటే ఒక్కసారి చూడండి సార్. మీరందరూ కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. మేము త్రాగుతున్న నీళ్ళు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది 2024లో భయంకరమైనటువంటి వర్షం వచ్చిన తుఫాన్ వచ్చిన తర్వాత 2010లో పెట్టినటువంటి గ్రావిటీ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి వాటర్ ఆ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో రావడానికి వాటర్ పైన పెట్టే పెద్ద కాలువ ఉంది, పారుతున్న కాలువ అనమాట. అక్కడ పైన కోతులు చచ్చిపోయి ఉంటాయి, జంతువులు చచ్చిపోయి ఉంటాయి, లేకపోతే కులిపినటువంటి ఆకులు ఉంటాయి, లేకపోతే కులిపినటువంటి ఇంకా ఏదో రకరకాలుగా ఉంటాయి. ఆ వాటర్ మా ఊరికి వస్తుంది. ఆ వాటర్ మేము తాగుతున్నాం. అది కూడా 2010లో గ్రావిటీ స్కీమ్ ద్వారా పెట్టినటువంటి వాటర్ అప్పటికి తాగుతూ ఈ 2024లో వచ్చినటువంటి తుఫాను వలన ఆ పైపులంతా ముక్కలుగా అయిపోయి చిన్న బిన్నలు అయిపోయి అది కొట్టుకుపోవడం జరిగింది. మీరందరూ కూడా చూశారు తుఫాను వలన. ఇప్పుడు ఆ ప్రభావం వలన మాకు వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పైపు తీసుకొని అది మరలా అదే పారుతున్న గడ్డలు, పెద్ద గడ్డ అనమాట. అది అక్కడ వాటర్ పెట్టడం వలన అది మరలా వర్షం వస్తే, మరలా తుఫాను వస్తే మూసుకుపోతుంది, కొట్టుకుపోతుంది. నానా తిప్పలు పడుతున్నాం. కనుక ఇది మీ దృష్టిలో పెట్టడానికి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. కనుక స్పందించండి అధికారులు, ప్రజాప్రతినిధులు. మా ఓటు మీకు కావాలి, కానీ మా సమస్య మీరు పట్టించుకోరా? ప్లీజ్ సంబంధిత అధికారులు తప్పకుండా మా ఊరికి ఒక స్వచ్ఛమైనటువంటి మోటార్ కొట్టించి మోటార్ వెల్ నుంచి మాకు త్రాగడానికి మరి నీరు అందించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ గ్రామస్తుల తరపున మనవి చేస్తున్నాను. చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూడండి సార్, ఇది కమ్మరి తోట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తాగే వాటర్ అనమాట. ఇది కమ్మరి తోట నుంచి పైన చూస్తే 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇది కాలువ. అది ఎక్కడో నుండి పారుతున్న కాలువ. ఇది మా ఊరికి వస్తున్న వాటర్ కొంచెం అనమాట. ఇది ఎండాకాలం అయితే వాటర్ ఇంకిపోతుంది, వర్షాకాలం మాత్రమే ఈ వాటర్ ఉంటుంది. ఈ వాటర్వే ఇదిగో గ్రావిటీ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఆ పైపు అక్కడ సెట్ చేసుకుని మా ప్రజలు, కమ్మరితోట ప్రజలు మేము త్రాగుచున్న నీరండి. ఇక్కడ కుళ్ళిపోయినటువంటి ఆకులు ఉండవచ్చు, దరిద్రం ఉండవచ్చు, చెత్త చెదరం ఉంటుంది. ఈ నీళ్ళు త్రాగి అనేకులు వ్యాధి బారిన పడుతున్నారు. ప్రజలు త్రాగుతున్న నీరు చూడండి సార్ ఒకసారి. ఎంత బాధ ఉందో, ఎంత కష్టం ఉందో, మరి ఎంత దరిద్రం ఉందో. ఈ నీళ్ళు తాగుతున్నారు. ఇది బోర్ తవ్విన నీళ్ళు అయితే కాదు, పారుచున్న గడ్డలు వస్తున్నటువంటి వాటర్ అండి. ఇక్కడ మొన్న కొట్టుకుపోయిన పైపుని మళ్ళొక్కసారి వారు రిపేర్ చేస్తున్నారు. ప్లీజ్ చూడండి సార్.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మా ఊరు కమ్మరి తోటలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.